హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో మ్యాక్రోస్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. అలాగే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి. తప్పకుండా మీరు ఆ యొక్క వీడియోస్ అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ట్యాప్ చేయండి. మా యొక్క వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే చిన్న గమనిక, మన పిఆర్ క్రియేషన్స్ 100 యూట్యూబ్ ఛానల్పై ఒక గ్రూప్ అనేది, వాట్సాప్ గ్రూప్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఈ యొక్క గ్రూప్లోకి మీరు యాడ్ అవ్వాలనుకుంటే నేను చెప్పబోయే నెంబర్కి కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీరు ఈ యొక్క గ్రూప్లో మీరు యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9985608047. మరొకసారి మొబైల్ నెంబర్ 9985608047. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ యాడ్ అవ్వగలరు. గ్రూప్ యొక్క గైడ్లైన్స్ని తప్పకుండా మీరు పాటించాలి. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎంఎస్ ఎక్సెల్లో మ్యాక్రోస్ని ఏ విధంగా మనం క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఎంఎస్ ఎక్సెల్ ఉన్నాను కదా. ముందుగా మనం మ్యాక్రోస్ అంటే ఏమిటి అనేది ముందుగా తెలుసుకుందాం. మనం మ్యాక్రోస్ అంటే ఏమి లేదు ఫ్రెండ్స్, ఎంఎస్ వర్డ్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ మ్యాక్రోస్లో మనం ఏదైనా సరే ఒక టాపిక్ని మనం రికార్డ్ చేయవచ్చు. అంటే మ్యాక్రోస్ ఆన్ చేసుకుంటే అక్కడ రికార్డింగ్ ఉంటుంది. రికార్డింగ్ ఆన్ చేసుకుంటే మనం ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ ఏదైనా సరే ఒక టాపిక్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక డేటా ఎంటర్ చేస్తున్నాం. ఆ యొక్క డేటా అనేది మ్యాక్రోస్లోకి స్టోర్ అయిపోతుంది, అంటే రికార్డింగ్ అవుతుంది మ్యాక్రోస్లోకి. సపోజ్ ఇక్కడ మనం ఎంఎస్ ఎక్సెల్లో ఒక స్టూడెంట్ మార్క్ లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాం. మ్యాక్రోస్లో రికార్డింగ్ అనేది ఆన్ చేసి ఏం చేస్తామంటే మనం ఒక స్టూడెంట్ మార్క్ లిస్ట్ రిపోర్ట్ అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాం. అదంతా అందులో స్టోర్ అయిపోతుంది. మనం అప్పుడు ఏం చేయాలంటే ఒక మ్యాక్రో నేమ్ అనేది మనం ఇచ్చి విత్ షార్ట్ కట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. అంటే ఏమవుతుందంటే మనం ఒక షార్ట్ కట్ అనేది క్రియేట్ చేసామనుకోండి, ఏమవుతుందంటే మనం ఒక స్టూడెంట్ మార్క్ లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం కదా. ప్రిపేర్ చేసేసిన తర్వాత మనకి అది రికార్డింగ్ అయిపోతుంది. మళ్ళీ మనం అది ఎప్పుడైనా మనం డిస్ప్లే చేసుకోవాలనుకుంటే, సపోజ్ మనం ఎంటీ షీట్ అనేది తీసుకున్నాం. ఎంటీ షీట్లో స్టూడెంట్ మార్క్ లిస్ట్ రిపోర్ట్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేయకుండా మ్యాక్రోస్లో రికార్డింగ్ అయిన దాన్ని మనం డిస్ప్లే చేయాలంటే విత్ షార్ట్ కట్ మనం యూజ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఆ స్టూడెంట్ మార్క్ లిస్ట్ రిపోర్ట్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది. అంటే ఓన్లీ మనం షార్ట్ కట్ అనేది యూజ్ చేసి మనం స్టోర్ చేసిన డేటాని మనం డిస్ప్లే అనేది చేసుకోవచ్చు. ఓకే, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా సరే మన మ్యాక్రోస్లో స్టోర్ చేసిన డేటా ఏదైనా సరే మనం విత్ షార్ట్ కట్తో మనం దాన్ని ఆ యొక్క డేటాను మనం ఎంఎస్ ఎక్సెల్ షీట్లో మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఆ యొక్క మ్యాక్రోస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను ఎంఎస్ ఎక్సెల్ ఉన్నాను కదా. ఇప్పుడు మ్యాక్రోస్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనకి మ్యాక్రోస్ అనేవి ఈ యొక్క మ్యాక్రో అనే ఆప్షన్ వచ్చేసి మనకి వ్యూ ట్యాబ్లో ఉంటుంది. ఇక్కడ ఆల్ టు డబ్ల్యూ ఇస్తున్నాను. ఓకే, మ్యాక్రోస్కి M menu leaving menus view macros to move through items press up or down arrow alt followed by W M V. దీనికి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ టు డబ్ల్యూ ఎం. మ్యాక్రోస్కి ఆల్ టు డబ్ల్యూ ఎం. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వ్యూ మ్యాక్రోస్. వ్యూ మ్యాక్రోస్ అంటే మనం ఇంతకు ముందు ఏమైనా మ్యాక్రోస్ని క్రియేట్ చేసుకుంటే ఇక్కడ మనకి లిస్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Record macro alt followed by W M R. చూడండి, రికార్డ్ మ్యాక్రో. దీనికి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ WMR. ఓకే, నెక్స్ట్ ట్యాబ్ Use relative references checked alt followed by W M U. యూజ్ రిలేటివ్ రెఫరెన్సెస్. ఇది మాత్రం చెక్లో ఉండలేదు, చెక్లో ఉంది. ఒకవేళ మీకు చెక్లో లేకపోతే మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను షిఫ్ట్ ట్యాబ్ ఇస్తున్నాను. Record macro alt followed by W M R. రికార్డ్ మ్యాక్రో. ఇక్కడ దీనికి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ WMR. ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. Enter. Leaving menus leaving ribbons macro name edit macro 1 type in text alt plus M blank. ఇక్కడ మనం మ్యాక్రోకి ఒక నేమ్ అనేది మనం ఫిక్స్ చేయాలి. అంటే ఒక నేమ్ అనేది మనం ఇక్కడ మనం సెట్ చేయాలి. ఇక్కడ నేను నేమ్ ఇస్తాను. నా నేమ్ ఇస్తున్నాను ప్రసాద్ అని. RASAD. నా నేమ్ ఇచ్చాను ప్రసాద్ అని. నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తాను. Shortcut key edit type in text alt plus K. ఇక్కడ మనం షార్ట్ కట్ కి, అంటే మనం ఏదైనా ఒక డేటా స్టోర్ చేసినప్పుడు మనకి షార్ట్ కట్ కావాలి కదా. మరి అవును, మనం ఒక షార్ట్ కట్ యూజ్ చేసుకుంటూ మన యొక్క డేటా అనేది డిస్ప్లే అవ్వాలంటే మనం ముందుగా షార్ట్ కట్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఆటోమేటిక్గా ఏమైందంటే కంట్రోల్ అనేది, అంటే మన కంట్రోల్ బటన్, మన యొక్క కీబోర్డ్లో కంట్రోల్ బటన్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మనం కంట్రోల్ ఐ కానీ కంట్రోల్ క్యూ, కంట్రోల్ డబ్ల్యూ ఈ విధంగా ఉంటాయి కదా మనకి. ఆ విధంగా ఒక షార్ట్ కట్ మనం యూజ్ చేయాలి. కానీ ఇక్కడ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా కంట్రోల్ అనేది మనకి ఇక్కడ సెట్ అయి ఉంటుంది. ఇక్కడ నేను ఓన్లీ చేస్తానంటే క్యూ క్లిక్ చేస్తున్నాను. మన ఇష్టం, మీరు A to Z వరకు మీరు
ఏది ఇచ్చుకున్నా మ్యాక్రోస్ అనేవి మీకు వర్క్ అవుతాయి షార్ట్ కట్తో. ఇక్కడ ఆటోమేటిక్గా మన కంట్రోల్ అనేది టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా కంట్రోల్ అనేది అక్కడ డిఫాల్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ నేను ఓన్లీ క్యూ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Store macro and colon combo box. This workbook. To change the selection, use the arrow keys. Alt plus I. ఇక్కడ దిస్ వర్క్ బుక్ అంటే ఈ వర్క్ బుక్ లోనే ఈ మ్యాక్రో అనేది రికార్డింగ్ అవ్వాలని చెప్పేసి అడుగుతుంది. నెక్స్ట్ ట్యాబ్ Description colon edit type and text. Alt plus D. మీరు ఏమైనా డిస్క్రిప్షన్ ఇచ్చుకుంటే డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ట్యాబ్ OK button to activate. Press space bar. ఓకే బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Book 1 dash Excel sheet 1 blank A1. చూడండి ఇప్పుడు ఏమైందంటే మ్యాక్రో అనేది నేను అక్కడ క్రియేట్ చేశాను. అంటే ఒక నేమ్ ఇచ్చాను దానికి. నెక్స్ట్ షార్ట్ కట్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా అక్కడ సెట్ అయిపోతుంది. మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. క్యూ అనేది ఇచ్చాను అక్కడ. ఓకే, క్యూ ఇచ్చాను. నెక్స్ట్ ట్యాబ్తో ఓకే బటన్ పై ఎంటర్ ఇచ్చాను. ఇప్పుడు ఏమైందంటే మ్యాక్రోలో రికార్డింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ రికార్డింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం ఏది టైప్ చేస్తే అది అక్కడ స్టోరేజ్లోకి రికార్డ్ అవుతుంది అనమాట. ఓకే చూడండి, blank A1. A1 ఇక్కడ A1లో మన ఛానల్ నేమ్ అనేది ఇక్కడ నేను టైప్ చేస్తాను. చూడండి, P R space C R E A T I O N S space numlock on 100 space Y O U T U B E space C H A N N E L. Enter. PR Creations 100 YouTube channel A1. చూడండి పిఆర్ క్రియేషన్స్ 100 యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి టైప్ చేశాను కదా. ఇప్పుడు నేను మ్యాక్రోలోకి వెళ్ళి ఆ రికార్డ్ని స్టాప్ చేస్తాను. చూడండి, నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. Alt to WM. Alt W upper ribbon tab expanded M menu leaving menus view macros to move through items press up or down arrow Alt followed by WM V. చూడండి ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను ఒకసారి. Stop recording Alt followed by WM R. చూడండి ఇప్పుడు ఏమైందంటే స్టాప్ రికార్డింగ్. ఇందాక మనకి ఓన్లీ రికార్డ్ మ్యాక్రో ఉంది, ఇప్పుడు స్టాప్ రికార్డింగ్. ఇక్కడ నేను ఎంటర్ ఇస్తాను, రికార్డింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. Enter leaving menus leaving ribbons PR Creations 100 YouTube channel A1 blank D1 PR Creations 100 YouTube channel A1. చూడండి ఇప్పుడు ఏమైందంటే మనకి రికార్డింగ్ అయింది కదా, అది మనం రికార్డ్ అనేది స్టాప్ చేసాం కదా. ఇప్పుడు A1లో ఉన్న పిఆర్ క్రియేషన్స్ 100 యూట్యూబ్ ఛానల్ నేమ్ని నేను రిమూవ్ చేస్తాను. blank D1 blank A1. చూడండి A1లో ఏమీ లేదు. చూడండి blank A1. ఇక్కడ A1లో ఏమీ లేదు. ఇక్కడ నేను కంట్రోల్ క్యూ క్లిక్ చేస్తాను. చూడండి, అంటే నేను కంట్రోల్ క్యూతో ఆ యొక్క నేమ్ అనేది స్టోర్ చేశాను అనమాట. అంటే కంట్రోల్ క్యూ అనేది షార్ట్ కట్. ఇక్కడ కంట్రోల్ క్యూ ఇస్తున్నాను. Control Q PR Creations 100 YouTube channel A1. చూడండి blank PR Creations 100 YouTube channel A1. ఈ విధంగా చూడండి. ఇప్పుడు నేను అక్కడ A1లో నేమ్ అనేది నేను రిమూవ్ చేశాను. అంటే బ్యాక్ స్పేస్ తో దాన్ని ఎర్రర్ చేశాను. ఎర్రర్ చేసిన తర్వాత మళ్ళీ కంట్రోల్ కీ ఇస్తే మళ్ళీ పిఆర్ క్రియేషన్స్ 100 యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి మనకి డిస్ప్లే అయింది. మరొకసారి మీకు వినిపిస్తాను చూడండి. PR Creations 100 YouTube channel A1. దీని బ్యాక్ స్పేస్ తో నేను ఎర్రర్ చేస్తున్నాను. blank చూడండి A1లో ఏమీ లేదు. A2 blank A1. A1లో ఏమీ లేదు. ఇప్పుడు కంట్రోల్ క్యూ ఇస్తున్నాను. Control Q PR Creations 100 YouTube channel A1. చూడండి, ఈ విధంగా మనం డిస్ప్లే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు ఏదైనా సరే ఒకవేళ షీట్ మీరు ఇన్సర్ట్ చేసుకున్న వేరే షీట్లు కూడా ఇదే మీకు ఫార్ములా, మీకు ఇదే ప్రాసెస్ అనేది మీరు చేసుకోవచ్చు. మరొకసారి మీకు వేరే చూపిస్తాను, మీకు వేరేది మళ్ళీ. blank A PR Creations 100 blank B1. ఓకే, B1 కదా. ఇక్కడ నేను Alt W upper ribbon tab M menu leaving menus view macros to move through items press up or down arrow Alt followed by WM V. చూడండి, ఇక్కడ వ్యూ మ్యాక్రో ఉంది కదా, ఇది మనకి లిస్ట్ అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. record macro Alt followed by WM. రికార్డ్ మ్యాక్రో ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter leaving menus leaving ribbons macro name colon edit macro 2 type and text Alt. మ్యాక్రో 2 మనం ఆల్రెడీ మ్యాక్రో 1 అనేది క్రియేట్ చేసాం కదా. అక్కడ మనకి ప్రస్తుతం మ్యాక్రో నేమ్ పై పిఆర్ క్రియేషన్స్ 100 యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. కంట్రోల్ క్యూ విత్ షార్ట్ కట్ తో. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తానంటే రవి అని ఇస్తున్నాను. రవి ఇచ్చాను మ్యాక్రో నేమ్. shortcut key colon edit type and text Alt plus K. ఇక్కడ షార్ట్ కట్ కీ అంటే కంట్రోల్ అనేది ఆటోమేటిక్ గా సెట్ అయి ఉంటుంది కదా. ఇక్కడ నేను యూ క్లిక్ చేస్తున్నాను. ఓకే, యూ ఇచ్చాను. ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Store macro and colon combo box. This workbook to change. నెక్స్ట్ ట్యాబ్ Description colon edit type and text Alt plus D. Tab. OK button to activate press space bar. ఓకే, ఇక్కడ ఓకే బటన్ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Book 1 dash Excel sheet 1 blank D1. ఓకే, ఇక్కడ మనం ఒక నేమ్ అనేది ఆల్రెడీ మ్యాక్రోలో రికార్డింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ఏదో ఒక నేమ్ అనేది ఇద్దాం. ఇక్కడ MS Excel ఇస్తాను. M S space E X C E L. Enter blank D2 MS Excel D1. చూడండి, ఇక్కడ MS Excel అని టైప్ చేశాను కదా, ఇది ఆటోమేటిక్ అక్కడ రికార్డ్ అయింది. ఇప్పుడు అక్కడ నేను రికార్డింగ్ అనేది స్టాప్ చేస్తాను. Alt W upper ribbon tab M macros Alt followed by WM V menu leaving menus view macros to move through items press up or down arrow. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Stop recording Alt followed by WM R. చూడండి, ఇక్కడ స్టాప్ పై ఎంటర్ ఇస్తున్నాను. అంటే ఇప్పుడు దాకా మనం చేసిన పిఆర్ క్రియేషన్స్ అక్కడ అది కాకుండా MS Excel వేరే నేమ్ పై మనం మ్యాక్రో క్రియేట్ చేసాం కదా, రవి అనే నేమ్ పై
అది ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను, స్టాప్ రికార్డింగ్. Enter. Leaving menus. Leaving ribbons. MS Excel B1. Blank B2. MS Excel B1. PR Creations 100. MS Excel B1. చూడండి ఇప్పుడు ఏం వెళ్దామంటే PR MS Excel B1. ఓకే, ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ అనేది నేను రిమూవ్ చేస్తున్నాను బ్యాక్ స్పేస్ తో. Blank. 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 Blank B2. Blank B1. చూడండి ఇక్కడ B1 లో మనకి ఏమీ లేదు. ఇక్కడ నేను కంట్రోల్ యూ క్లిక్ చేస్తున్నాను. MS Excel B1. Underline off. చూడండి Blank MS Excel B1. చూడండి ఈ విధంగా ఎంఎస్ ఎక్సెల్ అని చెప్పేసి మనకి ఆటోమేటిక్ గా కంట్రోల్ యూ క్లిక్ చేస్తే మనం మ్యాక్రోలో ఏదైతే స్టోర్ చేసామో అదేమైందంటే కంట్రోల్ యూ క్లిక్ చేస్తే డిస్ప్లే అన్నమాట. ఈ విధంగా మనం మ్యాక్రో అనేది క్రియేట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసే ఏదైతే ఏ డేటా మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నామో ఆ డేటా మ్యాక్రోలో మనం స్టోర్ చేసుకున్న తర్వాత మనం షార్ట్ కట్ అనేది నేను ఏ విధంగా షార్ట్ కట్ ఇచ్చిన ఆ విధంగా షార్ట్ కట్ అనేది యూజ్ చేసుకుని మీరు మ్యాక్రో క్రియేట్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా సరే ఇక షీట్లో మీరు ఎంటర్ చేసిన డేటా మళ్ళీ మీకు కావాలనుకున్నప్పుడు ఆ డేటా మొత్తం మీరు ఎంటర్ చేయకుండా మీరు ఏదైతే షార్ట్ కట్ అనేది ఇచ్చారో ఆ యొక్క షార్ట్ కట్ జస్ట్ షార్ట్ కట్ మీరు యూజ్ చేసుకుంటే మీరు స్టోర్ చేసిన డేటా అనేది మీకు అక్కడ రావడం జరుగుతుంది. ఓకే, ఇది మ్యాక్రోస్ అంటే. ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. అలాగే మా పిఆర్ క్రియేషన్స్ 100 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.